పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు వరములు పొందగా దీవెనలొందగా, వరములు పొందగా దీవెనలొందగా, దైవ కుమారుని ఈ బలి పూజకు, దైవ కుమారుని ఈ బలి పూజకు సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం. సకల జనావళికై కలువరి గిరిపైన లోకోద్ధారకుడు చేసిన బలిది, సకల జనావళికై కలువరి గిరిపైన లోకోద్ధారకుడు చేసిన బలిది, యాజకుడేసు పాపుల బ్రోవగా, యాజకుడేసు పాపుల బ్రోవగా, తండ్రికి చేసిన బలియాగమునకు, తండ్రికి చేసిన బలియాగమునకు సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం, సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు నామములో అందరికీ శుభోదయం. ఈనాటి ఈ దివ్య పూజా బలిని సమర్పించువారు ఖమ్మం మేత్రాసనం కరుణగిరి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మధురై తంబిరాజు, మరియా బెట్టిల్లా, గురుపటాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ మధురై అరుణ్ బెనడిక్ట్ ఓసిడికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, రెవరెండ్ సిస్టర్ ఫ్లోరెన్స్ సబ్రీనా FMA వారిని దీవించి మధురై సురైరాజు, లలిత, కార్మెల్ బ్లెస్సీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించమని అరుల్ దాస్, ఫిలమేనా, హ్యారీబాయ్, తెరీసా ఆత్మలకు నిత్య విశ్రాంతి, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చెన్నారాజు, జయంతి దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న CH వంశికలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, CH సుచిత్ రాజవర్ధన్కు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాడిమండల విచారణ వట్టి బాలరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వట్టి శౌర్యులు, గోపి విజయ, ఇన్నారెడ్డి, ఆదూరి సునీత, ప్రతాప్ రెడ్డి సమర్పిస్తున్నారు. వట్టి బాలరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి సుందరి, రాయపరెడ్డి సమర్పిస్తున్నారు. వట్టి బాలరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వట్టి కవిత, జోసఫ్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మల వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా సోకిన వారికి సంపూర్ణ స్వస్థత, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని ఏరువ ఇన్నారెడ్డి, నిర్మల, మేకల దీప్తి, దీపక్ రెడ్డి, అంతోని, ఆర్య సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మనకి తలంపులను కూడా జోడించి ప్రభు యొక్క కృపానుగ్రహమును కోరుకుంటూ
ఈ దివ్య పూజ బలిని త్రియేక దేవుని పవిత్ర నామమున ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసువే మన అనుగ్రహము, యేసువే మన ఆహారము. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, గత కొద్ది రోజులుగా మనము యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. యేసు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత భౌతిక ఆహారం నుండి ఏ విధంగా తన యొక్క ప్రసంగాన్ని ఆధ్యాత్మిక ఆహారం వైపు నడిపిస్తూ ఉన్నాడు అన్నటువంటి సంగతిని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము కూడా. మరి ఇటువంటి తరుణములో యేసు ప్రభువే తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకు దివ్యాహారంగా ప్రసాదిస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. మనం పాస్కా కాలంలో ఉంటూ ఉండగా పాస్కా పరమ రహస్యం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే ప్రియులారా. ప్రభువు తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ప్రభువు తానే మనకు ఆహారంగా మారి ఉన్నాడు. అటువంటి ఆహారాన్ని మనకు ప్రతిరోజు ఈ దివ్య బలి పూజలు అర్పిస్తూ ఉన్నాడు. మరి అటువంటి ఆహారాన్ని స్వీకరించిన మనము మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. గమ్యము చేరుకునేంత వరకు ప్రభు యొక్క ఆత్మీయ బలముతో, ఆహార బలముతో మనం సాగిపోవాలి. వెనకడుగు వేయకుండా, వెనుదిరిగి చూడకుండా, ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా సరే ఆ ప్రభు యొక్క ఆత్మ బలముతో, ఆహార బలముతో మనము అడుగులు ముందుకు వేయాలి. అలా వేయాలంటే మనము విశ్వాసముతో పరిశుద్ధ దైవ బలి పూజలో పాల్గొనాలి. మరి దివ్య ఆహారముపై, దివ్య వాక్కుపై మనకున్నటువంటి అనుమానాలను తొలగించుకొని, వాటిని విస్మరించిన సందర్భాలను ధ్యానించుకొని, అటువంటి వాటి కోసం దేవుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యములను స్మరించుకొనుచున్న ఈ దినములలో నీవు మాపై ఎక్కువగా కనబరచు ప్రేమానురాగములను మేము తనివి తీరా ఆస్వాదించుచున్నాము. ఎందుకనగా అజ్ఞానము, పాపము, అంధకారము నుండి విముక్తులమై ఆనందించుచున్నాము. ఆ విధముగానే మేము తెలుసుకొనిన ఈ సత్యముల ఆచరణ యందు మాకు దృఢ చిత్తమును దయచేయుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు.
ఆ దినములలో ప్రభుదూత పిలుపుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పాను. అది ఎడారి ప్రాంతము. పిలుపు సిద్ధపడి అట్లే వెళ్ళాను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇథియోపియా రాణి అయిన కోందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ పిలుపుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, పిలుపు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే పిలుపు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికాను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు పిలుపును ఆహ్వానించాను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదన్నా, వధింపబడటకు తీసుకొని పోబడిన గొర్రెపిల్ల వలెను, ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరవడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరును పలుకజాలరు. ఏలైనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యను. అప్పుడు ఆ ఉద్యోగి పిలుపుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయములను చెప్పుచున్నాడు? తనను గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని ప్రశ్నించాను. అప్పుడు పిలుపు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింప ఆరంభించాను. వారు అట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్థానము పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు పిలుపును ప్రశ్నించాను. అప్పుడు పిలుపు, నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును అని అతనితో పలికాను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికాను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయని ఆజ్ఞాపించి తానును పిలుపును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ పిలుపు అతనికి జ్ఞానస్థానమును ఇచ్చాను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును తీసుకొని పోయాను. ఆ నపుంసకుడు మరలా పిలుపును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించాను. అయితే పిలుపు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియాకు చేరుకొనెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. అన్యజాతులారా, మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్ల ఎడల ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. అందరూ సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు గలవారెవరు విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలులను మీకెల్లరకు వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకుంటేని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు.
హల్లెలు హల్లెలూయా హల్లెలూయా 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 హల్లెలు హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము, ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 44 నుండి 71 వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతో ఇట్లా నేను నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచునని భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరం జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభువే మన అనుగ్రహము, మన ఆహారము. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనం ద్వారా మనం గ్రహించే సత్యము, దైవానుగ్రహంగా దైవ ఆహారంగా ప్రభువు మనకు ఇవ్వబడి ఉన్నాడు, యేసు మనకు అందించబడి ఉన్నాడు అన్నటువంటి సత్యము. గత కొద్ది రోజులుగా మనము యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ 6వ అధ్యాయము యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టే ఆ అద్భుతంతో ప్రారంభమవుతూ ఉంది. అనగా భౌతికమైనటువంటి విషయాలను తీసుకొని, స్వల్పమైనటువంటి విషయాలను తీసుకొని అనేక మందికి మహోన్నత విధంగా యేసు ప్రభు ఈ అద్భుతాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాము. అనగా మన చేతుల నుండి ఎంత వెళ్ళేది అనేది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్తుంది అనేది చాలా ముఖ్యం. అనగా మాకున్నటువంటి చిన్నపాటి జీవితమునైనా,
చిన్నపాటి విషయమునైనా చిన్నపాటి వస్తువునైనా ప్రభు యొక్క హస్తాలలో ఉంచినప్పుడు దాని మహత్యం బయటపడుతుంది, దాని మహోన్నత శక్తి వెల్లడి అవుతుంది, ఒక గొప్ప అద్భుత కార్యం జరుగుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ఉన్నాము. ఆ తర్వాత యేసు నీటిపై నడిచే అద్భుతాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రజలు యేసు ప్రభువుని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. మనం గమనించగలము. 22వ వచనం నుండి చూసామంటే ప్రజలు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, ఇంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు, ఆయనతో పాటు మేము ఉండాలి, ఆయనను ఆలకించాలి, ఆయనను అనుసరించాలి అనేటువంటి ఒక ఆశతో ఆయన వద్దకు వస్తూ ఉన్నారు, ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ వారికి ఆయన కనిపించలేదు. తిరిగి వారు మరొక చోట ప్రభువును కలుసుకుంటూ ఉన్నారు. అలా కలుసుకున్నప్పుడు వారు అడుగుతూ ఉన్నారు, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి తిరిగి అని. అప్పుడు ప్రభు వారి యొక్క ఉద్దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత చిహ్నమును చూచి కాదు అని అంటూ ఉన్నాడు. అనగా వారు భౌతిక విషయములలో ఆగిపోయి ఉన్నారని, ఈ ప్రాపంచిక ఆశలతో తన కోసం వెతుకుతూ ఉన్నారని, వారి యొక్క ఆలోచన అంతకు మించి ఒక్క అడుగు కూడా ఎత్తుకు వెళ్ళడం లేదని యేసుప్రభు గ్రహించాడు. వారి యొక్క అవిశ్వాసాన్ని గమనించాడు, వారి యొక్క ఆతృతను గమనించాడు, వారి యొక్క ఈ ప్రాపంచిక విషయమైనటువంటి ఆ యొక్క వాంఛను ఆయన గమనించాడు. వారు ఆయన కోసం వెతుకుతూ వస్తున్నప్పటికీ కూడా వారి యొక్క ఉద్దేశము తప్పుడుగా ఉంది. అటువంటి తప్పుడు ఉద్దేశాన్ని ప్రభు ఖండిస్తూ ఉన్నాడు, దాన్ని సరిచేస్తూ ఉన్నాడు. వారికి ఈ భౌతిక ఆహారం గురించి కాదు, శాశ్వత ఆహారం గురించి మాట్లాడాలి అని ఆయన తలంచాడు. అందుకని అంటూ ఉన్నాడు, అశాశ్వతమైనటువంటి భోజనముకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును అని అంటూ ఉన్నాడు. ఈ విధంగా వారిని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మామూలు ఆహారం నుండి మహిమగల ఆహారం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఈ భౌతికమైనటువంటి శారీరక ఆకలి నుండి వారిని ఆధ్యాత్మిక ఆకలి వైపు, ఆధ్యాత్మిక ఆహారం వైపు, ఆధ్యాత్మిక ఆనందం వైపు నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకే అలా వారికి బోధించుకుంటూ ఈనాటి సువార్తలు వారికి ఆ గొప్ప సత్యాన్ని వీతం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజమైన ఆహారమును నేనే, నన్ను విశ్వసించువాడు, నన్ను భుజించువాడు నిత్య జీవాన్ని పొందుతానన్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి వారి యొక్క విశ్వాసము కేవలము ఈ ప్రాపంచిక విషయాలలో ఉంటే దానిని ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. ఒక మహిమాన్విత స్థితికి దానిని చేరవేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రియులారా అనేక మార్లు ఈ భౌతిక విషయాల కోసం ప్రభువును అనుసరిస్తూ ఉంటాము. శారీరక ఆలోచనల కోసం ప్రభువును అనుసరిస్తూ ఉంటాము. ఈ లోకంలో మంచి జరగాలని కోరుకుంటూ ప్రభువును అనుసరిస్తూ ఉంటాము. అనేక వాళ్ళు మన ప్రార్థన కూడా అటువంటి ఉద్దేశంతోనే చేయబడుతూ ఉంది. కానీ ప్రభువు అటువంటి అవిశ్వాసాన్ని ఖండిస్తూ ఉన్నాడు. మీరు ప్రాపంచిక కన్నులతో కాదు, ఈ లోకపు విషయాలతో కాదు, భౌతికమైనటువంటి జీవితంతో కాదు, దానిని ప్రక్కన నెట్టండి. మీరు అశాశ్వతమైనటువంటి జీవితము కోసం కాదు, శాశ్వతమైన జీవితం కోసం వెదకండి అని మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ముందుగా మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకుందాం, అవిశ్వాసాన్ని తొలగించుకుందాం. ఈ ప్రపంచం వీడి ప్రభు చెంతకు రావడానికి మనము సిద్ధపడదాం. అది మొదటిది. మరి రెండవ విషయము, యేసు ప్రభు అలా బోధిస్తూ ఆనాటి మన్నాకు నేటి ఆయన శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు తెలియజేస్తూ ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభు అంటూ ఉన్నాడు. అలా అంటూనే గతములో దేవుడు దయచేసినటువంటి ఆహారం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎడారిలో మీ పితరులు మన్నా భుజించి మరణించిరి, కానీ ఈ ఆహారమును భుజించువాడు ఎన్నటికీ మరణింపడు అన్నటువంటి సత్యాన్ని, వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక నిజమైనటువంటి వాస్తవాన్ని గమనించాలి ప్రియులారా. ఆనాడు
ఎడారి ప్రదేశములో దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించాడు. ఈనాడు యేసు ప్రభుని తండ్రి దేవుడే పరలోకం నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు ఆహారాలు పరలోకం నుండి దిగి వచ్చినవే, ప్రభువు నుండి అందించబడినవే. కానీ వ్యత్యాసం ఎక్కడుందంటే ఆనాటి ఆహారాన్ని భుజించిన వారు మరణించారు, ఈనాటి ఆహారాన్ని భుజించేవారు మరణింపరు. ఎందుకంటే యేసు ప్రభువు స్వయంగా తన యొక్క శరీరాన్ని జీవాహారంగా అందిస్తూ ఉన్నాడు. అందుకొరకే ఈ ప్రభువు ఇచ్చే ఆహారానికి కాల పరిమితి లేదు. గతములో మన్నాను కురిపించాడు, ప్రజలను నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల కాలములో, నూతన నిబంధన ప్రారంభములో, యేసు ప్రభు యొక్క జీవితములో తండ్రి దేవుడు యేసు ప్రభువుని వారికి అనుగ్రహించాడు, వారిని నడిపించాడు, వారికి బోధించాడు. ఆ తర్వాత భవిష్యత్ కాలములో, రానున్న కాలంలో మనము పరలోకపు గొర్రెపిల్ల విందునకు ఆహ్వానింపబడుతూ ఉన్నాము, అక్కడికి ప్రయాణిస్తూ ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో మనకు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారము లభించబోతుంది. కాబట్టి గతములో మనకు ఆహారం దొరికింది, వర్తమానంలో దొరుకుతూ ఉంది, భవిష్యత్తులో కూడా దొరుకుతూ ఉంది. అందుకొరకే దేవునికి అనుగ్రహానికి పరిమితము లేదు, దేవుని యొక్క ఆహారానికి హద్దులు లేవు. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజలకు ఆహారాన్ని అందిస్తూనే ఉంటాడు. అది ఆయన కృప, అది ఆయన యొక్క ఆనందము. అవును ప్రియులారా, అటువంటి ఆహారాన్ని, జీవాహారాన్ని యేసు ప్రభుని మనం పొందుతూ ఉన్నాము. మరి యేసు ప్రభువు తనను తాను మనకు ఆహారంగా ఇచ్చుకోవడానికి ఎటువంటి రూపాంతరం చెందాడో మనం గమనించాలి. ఈ లోకము జీవించడానికి నేనిచ్చు ఆహారము నా శరీరమే అని చివరి వాక్యంలో మనము యేసు ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఆయన తన యొక్క శరీరాన్ని ఆహారం ఇవ్వడానికి ఆయన ఎంత శ్రమించాడు. ఒక గోధుమ గింజ ఒక అప్పముగా, ఒక రొట్టెగా మారాలంటే దానికి చాలా క్రమం ఉంటుంది. అది నలిగిపోవాలి, అది కాల్చబడాలి, ఆ తర్వాత రొట్టెగా మారాలి. అదేవిధంగా ద్రాక్ష పళ్ళు రసముగా మారాలంటే అవి మరలు వేయబడాలి, మరగబడాలి, ఆ తర్వాత అది రసంగా మారుతుంది. మరి క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకివ్వడానికి ఇంతటి శ్రమలను అనుభవించాడు. అందుకొరకే ఈ పాస్కా పరమ రహస్యములో మనము ఈ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండగా ఈ సత్యాన్ని ధ్యానించుకోవాలి. ఆహారముగా మారాలంటే అంత సులభం కాదు. కానీ వీటన్నిటి దాటుకుంటూ యేసు ప్రభు శ్రమల ద్వారా, మరణం ద్వారా, ఉత్థానం ద్వారా మనకు సజీవ ఆహారంగా అందించబడుతూ ఉన్నాడు. ఒక అనుగ్రహంగా మారాలంటే అంత సులభం కాదు. యేసు ప్రభువు తాను తాను త్యజించుకొని ఈ లోకానికి దిగి వచ్చి మనకు దైవానుగ్రహంగా మారుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియులారా, మనమందరం కూడా జీవాహారంగా మారాలి. అలా మారాలంటే అంత సులభం కాదు. అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభువుని సంపూర్ణంగా మనం పొందడానికి మనము మన జీవితాన్ని సమర్పించాలి. మనల్ని ఇబ్బంది పెట్టే అనేక సందర్భాలు వచ్చినా కూడా వాటన్నిటిని మనము జయించుకుంటూ, ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. మనము ప్రజలకు ఒక ఆహారంగా మారాలి. ప్రభు యొక్క అనుగ్రహాన్ని స్వీకరించే మనము తిరిగి మన చుట్టూ ఉన్న వారికి మనం అనుగ్రహం కావాలి, దేవునికి అనుగ్రహంగా మారాలి. అదేవిధంగా ప్రభు యొక్క దివ్య భోజనాన్ని స్వీకరిస్తున్న మనము ఇతరులకు ఆ జీవాహారంగా మారాలి. అనగా మన మాటను ఆలకించినప్పుడు ఇతరులు సంతోషించాలి. మన క్రియలను చూసినప్పుడు ఇతరుల కారుణ్యాన్ని మనలో కనుగొనాలి. మన యొక్క సాక్ష్యాన్ని వారు చూసినప్పుడు యేసు ప్రభునే వారు దర్శించగలగాలి. అటువంటి స్థాయికి ప్రియులారా మనం రావాలి. అనగా మనం ఈ జీవాహారాన్ని ఇతరులతో పంచుకోవాలి. తూర్పు మధ్యధర ఆ ప్రాంతములో అబ్రహాము గురించి ఒక చిన్న కథ నానుడిలో ఉంది. అబ్రహాం అనగానే మనకు తెలిసేది గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చే వ్యక్తి అని మనం గమనించే పరిశుద్ధ గ్రంథములో తన యొక్క మార్గంలో ఎవరు వెళ్తూ ఉన్నా కూడా వారిని ఆపి మరి పిలిచి వారికి భోజనం వడ్డించి పంపించేవాడు. అంతటి గొప్ప
ఆతిథ్యపరుడు. మరి అటువంటి అబ్రహాము ఒకరోజు ఇంటి ముందు కూర్చొని ఉండగా 80 ఏళ్ల వృద్ధుడు అటువైపు వెళ్తూ ఉండగా అబ్రహాము పిలిచి తన ఇంటికి ఆహ్వానించి అతనికి భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నాడు. అతను కూడా ఎంతో ఆనందంతో భోజనాన్ని కూర్చొని ఉన్నాడు. ఇద్దరు అలా భోజనం చేస్తూ ఉండగా ఈ వృద్ధుడు ఆహారాన్ని స్వీకరించే ముందుగా తమ యొక్క అన్ని దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆహారాన్ని ప్రసాదించినందుకు తమ యొక్క దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే అబ్రహామున కోపం వచ్చింది. ఈ ఆహారాన్ని ఇచ్చింది నేను, నా దేవుడు, అన్య దేవుడు కాదు, మీ దేవుడు కాదు. అటువంటి దేవునికి నీవు ప్రార్థన చేస్తావా? నీకు ఆహారం పెట్టనని అతని దగ్గర నుంచి ప్లేట్ తీసివేసి అతని ఇంటి వెలుపల గెంటి వేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ కథ ప్రకారము దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము కనిపించి, అబ్రహాము 80 సంవత్సరాలుగా నేను ఆ వృద్ధుణ్ణి పోషిస్తూ ఉన్నాను, ఆ వృద్ధునికి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాను, ఒక్క పూట నీవు ఆహారాన్ని ఇవ్వలేవా అని దేవుడు అబ్రహాముతో పలకడాన్ని ఆ కథ మనకు తెలియజేస్తుంది. అవును ప్రియులారా, అనేక మార్లు మనము మనకున్న దానిని ఇతరులతో పంచుకోవడానికి వెనకాడుతూ ఉంటాము. మనతో బాగుంటే సరే అంటాము, లేకుంటే వారిని ఖండిస్తూ ఉంటాము. అలా కాకుండా దేవుడు ఉచితంగా తనకు అనుగ్రహాన్ని మనకు అందిస్తూ ఉండగా అంతే ఉచితంగా మనం ఇతరులతో పంచుకోవాలి. దేవుడు ఉచితంగా మనకు ఈ దివ్యాహారం అనుగ్రహిస్తూ ఉండగా అంతే ఉచితంగా ఈ ఆహార ప్రభావాన్ని మనము ఇతరులతో పంచుకోవాలి. అటువంటి గొప్ప విశ్వాసాన్ని, ఆత్మీయ శక్తిని అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించి ఉన్నాము. ఏ విధంగా యేసు ప్రభు తాను దివ్యాహారంగా మనకు సమర్పించుకొని ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని కూడా మనము తెలుసుకొని ఉన్నాము. అటువంటి అభయముతో, అటువంటి విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. మన యొక్క అవసరాలను ఆ దేవునికి విన్నవించుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, ఈ లోకములో మీ యొక్క దివ్య నామాన్ని, మీ దివ్య రాజ్యాన్ని ప్రకటించడానికి కంకణం కట్టుకున్నటువంటి శ్రీ సభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి, సకల క్రైస్తవ విశ్వాసులను దీవించండి. మేమందరము కూడా మీరు ఇచ్చిన అనుగ్రహాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి మాకు కావలసిన ఆత్మీయ శక్తిని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రపంచ దేశాల మధ్య శాంతిని, సఖ్యతను సుస్థిరం చేయమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేకంగా కరోనా ఈ ప్రపంచాన్ని విలవిలలాడిస్తూ ఉండగా ఈ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. కరుణతో, ప్రేమతో ఈ ప్రపంచాన్ని వీక్షించండి, మీ దయతో ఆదరించండి. కరోనా నుండి మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, మీ దివ్య వాక్కును ప్రపంచమంతా అందించడానికి మీరు దివ్యవాణి టీవీ ఛానల్ ఒక సాధనంగా ఎంచుకొని ఉన్నారు. మీకు స్తోత్రములు. అటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని, సిబ్బందిని దీవించండి. వారి యొక్క ఆలోచనలను మీరు ప్రక్షాళన కావించండి. వారిని నడిపించి మీ దివ్యనామ మహిమార్థము ఈ యొక్క ఛానల్ని మీరు బలపరుచుకోమని వేడుకుంటూ ఉన్నాము. దీని కొరకు సహాయం అందించే వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ కుమారుని ఉత్తాన ఫలాలు, ప్రేమ, శాంతి, సఖ్యత మా కుటుంబాలు ఎల్లప్పుడూ వర్ధిల్లునట్లు కృప చేయమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబాలలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారిని దీవించి మీ శక్తితో, మహిమతో స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థించుదాము. ప్రేమమయ సర్వేశ్వర పరలోక తండ్రి,
నీ ప్రేమకు స్తోత్రములు, నీ కృపకు వందనములు. నీ కుమారుని మాకు అందించడం ద్వారా, అతనిని మాకు ఆహారంగా దయచేయడం ద్వారా మీ అపార ప్రేమను వెల్లడి చేసుకున్నారు. మీకు స్తోత్రములు. అటువంటి ప్రేమలో ఎల్లప్పుడూ జీవించడానికి మేము ఈ దివ్యాహారాన్ని ప్రేమతో విశ్వాసముతో స్వీకరించే విధంగా మమ్మందరినీ మలచమని, మార్చమని, దీవించమని, అభిషేకించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆత్మీయ వేదికైన ఈ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా నా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అర్థము చేసుకొని భక్తి మార్గములో నడుచున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి.
మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యుడు, ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తనమదనముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నికలు మరియమాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోక ఆహారాన్ని ప్రసాదించిన ప్రభువే ఈ ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించమని, ఆత్మతో మనందరినీ కూడా దీవించమని వేడుకుంటూ పరలోక జపాన్ని విశ్వాసంతో ఆ పరమ తండ్రికి విన్నవించుకుంటూ జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, ఈ జీవ మాధుర్యం జీవాహారం జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకుందము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయ శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చున ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున